నంద్యాల జిల్లా బనగాలపల్లిలో బంగారు దొంగతనం కేసులో ముద్దాయిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించారు. కోయిలకుంట్లకు చెందిన శివరామకృష్ణయ్య తన కారు డాష్బోర్డులో బంగారు గొలుసును ఉంచి షాపింగ్కి వెళ్ళి వచ్చేసరికి నగలు కనిపించకుండా పోయాయని పోలీసులు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు కారు డ్రైవర్ అత్తర్ ఉమర్పై అనుమానం రావడంతో అతను అదుపులోకి తీసుకుని వారి స్టైల్లో విచారించి 5 తులాల బంగారం స్వాధీనం చేసుకున్నారు. 12వ తారీఖున కోయిలగుంట్ల పట్టణానికి చెందిన దొన్నిపాటి శివరామకృష్ణయ్య మరియు అతని భార్యతో కలిసి తన కారు డ్రైవర్తో పాటు బనానపల్లి టౌన్లోని ధనలక్ష్మి ఫంక్షన్ హాల్లో ఒక వివాహానికి హాజరయ్యారు. ఆ వివాహం అనంతరం ఉదయం 10:30 గంటల సమయంలో ఆమె ఈ శివరామయ్య భార్య తన నగలన్నీ తీసి ఒక బ్యాగులో పెట్టి కారు డాష్బోర్డ్లో పెట్టి ఇద్దరు కూడా టౌన్లోకి బయలుదేరి టౌన్లో మార్కెట్ వద్ద కారును ఆపి వాళ్ళిద్దరు కూడా భార్యాభర్తలు కూరగాయల కొనుటకు మార్కెట్లోకి వెళ్ళి మరి తిరిగి వచ్చి చూసేసరికి డాష్బోర్డ్లోని బంగారు నగలు కనబడలేదు. ఆ విషయానికి సంబంధించి కారు డ్రైవర్ అడుగుగా నేను కూడా గమనించలేదు, తనకు కూడా తెలియదని చెప్పాడు. ఆ విషయానికి సంబంధించి నిన్నటి దినం అనగా 14వ తేదీన శివరామకృష్ణయ్య ఫిర్యాదు మేరకు ఒక కేసు నమోదు చేయడం జరిగింది. దానిలో భాగంగా ఎస్ఐ రామిరెడ్డి గారు ఈ దినం ఉదయం కోయిలగుంట్ల పట్టణానికి చెందిన అత్తార్ ఉమర్ అనే వ్యక్తి కారు డ్రైవర్ను అరెస్ట్ చేసి అతని వద్ద నుంచి సుమారు 5 తులాలు విలువ చేసే 5 తులాల బరువు గల బంగారు నెక్లెస్ను లాంగ్ చైన్ను స్వాధీనం చేసుకుని అతని రిమాండ్ పంపడం జరిగింది. ఈ కేసులో సొంత కారు డ్రైవరే ఆ నగను కొట్టేసి మళ్ళీ ఏమీ తెలియనట్లు చెప్పడం జరిగింది.